మన బాయ్తో ఇవాళ డే 25 ఆఫ్ లివింగ్. వెయిట్ చేసి చేసి బోర్ కొడుతుంది లేవు బాయిగా. ఆల్రెడీ 10 minutes వెయిట్ చేసిన. 10 నిమిషాలు కాదు జిమ్మి, అది 10 సెకండ్లు. నీ డిస్టర్బెన్స్ కి నా నిద్ర కూడా పోయిందిలే. మావాడికి టీ షర్ట్ వేసి బాగా రోజులైతుందని దాన్ని తీసేసిన. ఏంది బాయ్, నిన్న అటెన్షన్ మొత్తం ఈ రోజే చూపిస్తున్నావు కదా. ఏదో ఒకట్లే, నాకైతే హ్యాపీ, సమ్మగా ఉంది. సరే వాక్యల్లు జల్దీ వర్క్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి. అదేంది, నువ్వు రాకపోతే నేనెందుకు పోతా? నువ్వు కూడా దా, కలిసిపోదాం. వాడిని వాకింగ్ కి తీసుకొచ్చి నా స్టెప్స్ కూడా కంప్లీట్ చేశా. అయ్యాక ఫ్లాట్ కి వచ్చి నా ఓట్ మిల్ ప్రిపరేషన్ చేసుకున్నా. ఫైనల్లీ పాలు పోయడంలో పర్ఫెక్షన్ వచ్చేసింది. ఓట్స్ ఒక 50 grams, 1 tablespoon పీనట్ బటర్, ఒక బనానా, హాఫ్ పోమోగ్రానైట్, అట్లనే బాదం, రైజిన్స్, చియా సీడ్స్ వేసి అట్లా ప్లేటింగ్ మంచిగా వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా తినుకుంటున్న వర్క్ చేస్తుంటే బాయ్ వచ్చి చూస్తుండు. సో వాడికి ఒక పీస్ బనానా వేసిన. ఇది బాగాలేదు యా. ఈ రోజు ట్రేడ్ చేద్దామని చూస్తే అసలు మార్కెట్ స్ట్రక్చర్ అండ్ కీ లెవెల్స్ కరెక్ట్ గా లేవు. రూల్స్ బ్రేక్ చేసి వేస్తే మనకి విన్ రేట్ ఎక్కువ ఉండదు. సో ట్రేడ్ తీసుకోవద్దని డిసైడ్ అయ్యా. నువ్వు కూడా విను జిమ్మి, నా మాట వినట్లేదు నువ్వు ఈ మధ్య. అయితే ఏంది కొడతావా? ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేనొకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. కూల్ జిమ్మి కూల్. గ్యాప్ లో బాయ్ స్లీప్ వేసిండు. నేను కరెక్ట్ టైం చూసి ఎస్కేప్ అయినా. వాటర్ లేకుండే, సో తీసుకురావడానికి వెళ్ళిన. వచ్చేసరికి జిమ్మి డోర్ దగ్గరనే ఉండే. ఎంత మోసం, నన్ను వదిలేసిపోతావా? నాకెవ్వరక్కర్లేదు, నేను కూడా పెంగ్విన్ లాగా వెళ్ళిపోతా హిమాలయస్ కి. వాటర్ తీసుకురావడానికి వెళ్ళిన జిమ్మి ఇంట్లోకి. నువ్వు పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోకు. ఇంకా బాయ్ని కూల్ చేసి కుకింగ్ స్టార్ట్ చేసిన. వెజ్జెస్ అని చాప్ చేసి ఒక పక్కన జిమ్మికి ఒక పక్కన నాకు కుక్ చేస్తుండే. వీడికి చికెన్ రైసే, నాకు చికెన్ రైసే. ఫైనల్ వంట అయిపోయింది. మా వాడిది ముందే అయిపోయింది, సో సల్లర పెట్టేసిన వాడిది. నేను వేడివేడిగా సర్వ్ చేసుకుని ఇద్దరం కలిసి తిన్నాం. ఏంది, నాది అప్పుడే అయిపోయింది? నాది కూడా పెట్టుకున్నట్టున్నాడు బాయ్. ఇది నా ఫుడ్డే జిమ్మి, నీది నువ్వు తినేసినావు. ఆగు, కిచెన్ లో ఉందేమో చూద్దాం. ఇంకా చూస్తూ ఉన్నాడు కదా అని ఒక కీరా వేసిన. జీరో సివిక్ సెన్స్ అసలు. ఈ కీరే వేస్తారా ఎవరన్నా? ఇంకా బ్యాక్ టు వర్క్. చాలా వర్క్ పెండింగ్ ఉండే. నాకు మళ్ళీ అటెన్షన్ ఇస్తలేడు. ఏమన్నా న్యాయంగా ఉందా బాయ్ నీకు ఇది? సారీ జిమ్మి, నీకంటే ఎక్కువనా చెప్పు. జస్ట్ కొంచెం వర్క్ ఎక్కువైంది అంతే. మన ట్రేడింగ్ వర్క్ షాప్ లింక్స్ మెయిల్స్ లో పంపిస్తే ఓన్లీ 100 people కే సెండ్ అయ్యాయి. మిగతా వాళ్ళకి కూడా వస్తాయి, డోంట్ వరీ. అండ్ ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. వర్క్ షాప్ గురించి అప్డేట్స్ అండ్ ఇన్ఫో మొత్తం దానిలోనే వస్తాయి. సో అక్కడ యాక్టివ్ ఉండండి. వీడు మళ్ళా స్టార్ట్ చేస్తుండు. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉందేమో చూద్దాం. అమ్మో లగేత్తరా ఆజాము. మళ్ళీ డిన్నర్ టైం కి మధ్యాహ్నంది మన చికెన్ రైస్ పెట్టుకున్నాం. మా వాడు చూడు రెట్లే వస్తున్నాం. తినేసాక వాకింగ్ వెళ్ళినాం. జిమ్మి బాయ్కి వాళ్ళ చింటూ ఫ్రెండ్స్ కనిపించారు ఈ రోజు. బాయ్ పనులు అన్నీ అయ్యాక ఫ్లాట్ కి వచ్చేసినాం. ఇన్ని రోజులు వర్క్ ఉండి బాయ్ని గెలకడం బాగా మిస్ అయ్యా. అగో మంచి స్లీప్ లో పోతున్నా నేను. డిస్టర్బ్ చేస్తున్నావేంది నన్ను? నేనేం చేసిన జిమ్మి, గమనం పడుకో. ఈ రోజు ఇక నన్ను పడుకుని కావచ్చు. సర్లే ఓకే, ఇది నెవర్ రన్నింగ్ స్టోరీలే గానీ. శుభరాత్రి గైస్.